సాదిక్ గారు మీరేమంటారు? ఇప్పుడు మూసీ నది ప్రక్షాళనకైతే ప్రభుత్వం నడుం కట్టి కొన్ని కూల్చివేతలు కూడా సిద్ధమైన నేపథ్యంలో పునరావాసం కల్పిస్తామని ఇప్పుడు చెప్తూ ఉంది. ఎలా చూడాలి? ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా దీని వెనుక వేల కోట్ల అవినీతి కూడా ఉందని చెప్తున్నారు. ఎలా చూడాలి? ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ప్రజలకి నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలి. ప్రజలకి ఇంతకంటే మంచిదైనటువంటి పునరావాసాన్ని పేపర్ల మీద కాకుండా వాళ్ళకి వెంటనే మీరు కల్పించగలిగితే, వాళ్ళను మీరు వెంటనే డబుల్ బెడ్రూమ్లోకి తీసుకెళ్లి చూపించగలిగితే, మళ్ళీ వీళ్ళు సంవత్సరాల కొద్దీ 2 సంవత్సరాలని 3 సంవత్సరాలు ఆగండి అనకుండా ఇక్కడి నుంచి మీరు పునరావాసాన్ని నేరుగా, అంటే మనం ఎక్కడి నుంచి అయితే ఖాళీ చేస్తున్నామో ఖాళీ చేయించే ప్రదేశం నుంచి నేరుగా వాళ్ళను డబుల్ బెడ్రూమ్లోకి తరలించి వారికి కావలసిన అక్కడ అన్ని ఉపాధి అన్ని అంటే అక్కడ కావాల్సిన సౌకర్యాలు వాటికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. కానీ ప్రభుత్వం మీద మనకు నమ్మకం లేదు. గత ప్రభుత్వాలు కూడా రీహాబిలిటేషన్ పునరావాసాన్ని పేరుకు మాత్రమే పునరావాసం అని చెప్పాయి, కానీ పునరావాస బాధితులను గట్టిగా పట్టించుకున్నటువంటి మనకు ఎక్కడ కూడా దాఖలాలు లేవు. పునరావాసులను చాలా అంటరాని వాళ్ళుగా, పునరావాసులను ఒక విధంగా వివక్షతకు గురి చేయడం వల్ల ఈరోజు పునరావాసాన్ని వద్దంటున్నారు మన ప్రజలు. అందుకోసం ఆ దిశగా మరి ఈ ప్రభుత్వం అడుగులు వేయగలుగుతుందా అనేది పెద్ద ప్రశ్న. ఆ దిశలో అడుగులు వేయకుండా కరెంట్ లేని చోట, పాములు ఉండే చోట, ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశం కంటే ఇంకా మెరుగైన ప్రదేశం కాకుండా అసౌకర్యవంతమైన ప్రదేశానికి తరలించడం వల్ల పునరావాసం మీద వాళ్ళకి సరి అయినటువంటి నమ్మకం లేదు. మరి ఆ నమ్మకాన్ని కలిగిస్తే, మీరన్నట్టు పునరావాస కార్యకలాపాల్లో నమ్మకం కలిగిస్తే, ప్రభుత్వము చిత్తశుద్ధితో చేయగలిగితే తప్ప మనం చెప్పలేము. ఎందుకంటే ప్రభుత్వాలు రాత్రికి రాత్రే కూల్చేస్తున్నాయండి ఇండ్లను కూల్చేస్తున్నప్పుడు ఏమని నమ్మమంటారు చెప్పండి? పొద్దున నోటీస్ ఉండదు, ఏదో నోటీస్ వచ్చిందని నా కాగితం తీసుకొని నేను లోపల పెట్టుకుంటే కోర్టుకు పోయినోడేమో కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటాడు, కోట్ల వరకు తిరగలేనోడేమో పొద్దున్నే సాయంత్రం వరకు ఇల్లు కూల్చేస్తారు. ఇదానండి పద్ధతి? ఇది ప్రభుత్వం మీద మీరు నమ్మకం కలిగిస్తుండ్రా? వాళ్ళు మూసి వెంబడి ఉండేటోళ్ళు మిమ్మల్ని నమ్ముతారా? మీరు ఇట్లా కూల్చేసుకుంటే పోతే మిమ్మల్ని నమ్ముతారా? ఖచ్చితంగా ప్రతిఘటన ఉద్యమం చేస్తారు. ఉద్యమం వస్తుంది, ఆ ప్రతిఘటన జరిగినప్పుడు మీరే అబాస్ పాలవుతారు. ఎంత పెద్ద పార్టీ అయినా ఏం జరుగుతుంది? ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు మట్టిలో కొట్టుకోపోతుంది. మీరు చెప్తున్నారు నమ్మకం కలిగించాలి అని చెప్తున్నారు, కానీ సామాన్య ప్రజలు అక్కడున్న పునరావాసం వద్దని అంటున్నారు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నా, నష్టపరిహారం ఇస్తామన్నా సరే వాళ్ళు ఒప్పుకోని పరిస్థితి. ఎందుకంటే 30-40 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంతో అనుబంధం ఉంది, తాము అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మా ఇంటిని మేము వదిలి వెళ్ళమని అంటున్నారు. నిజంగా ప్రభుత్వం ఒప్పించి వాళ్ళకి నిజంగా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా సరే దీనికి ఈ సిచ్యువేషన్ సాల్వ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం అండి, ఆంధ్రాను వదులుకోమని, ఆంధ్ర ప్రాంతవాసులు మన తెలంగాణను వదులుకోమని గట్టిగా చెప్పి మనము ఒక ఉద్యమాన్ని అక్కడ రావడం జరిగింది. ప్రజలకు ఇష్టం కూడా లేదు విడిపోవడం అని, కానీ తప్పని పరిస్థితులు విడిపోయాం కదా అంతే. అంటే అదే విధంగా ఇక్కడ ఒక తప్పని పరిస్థితి, అనివార్య పరిస్థితి. ఇప్పుడు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఎవరైనా అనివార్య పరిస్థితుల్లో మనం చేయాల్సిందే. కాకపోతే ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు చేయాలని మనము అది కాకుండా ఒక పరిస్థితిని అయితే ప్రభుత్వం తీసుకొని వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఒక పరిస్థితిని అయితే మూసీ నదిని మొత్తం మేము మంచిగా చేస్తాము, మూసీ నదికి కావాల్సిన ఫండింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మూసీ నదిని మనం వదిలిపెట్టలేము. అంటే ప్రజల త్యాగాలు అవసరం పడతాయి దీనికి. కాబట్టి ప్రజలను నచ్చజెప్పి వారికి నమ్మకం కలిగించే విధంగా ప్రభుత్వాలు లేవు కాబట్టి వాళ్ళు అంటున్నారు, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. పునరావాసం మీద మనకు నమ్మకం లేదు. భారతదేశంలోనే రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు చేసేటువంటి కార్యకలాపాల వల్ల వారికి నమ్మకం. ఇప్పుడు ఖాళీ చేయించినప్పుడు ఒక ముచ్చట చెప్తారు, ఖాళీ చేసినాక ఒక ముచ్చట చెప్తారు, ఖాళీ చేసినాక రోడ్డు మీద పెడతారు, రోడ్డు మీద పెట్టి ఇంకో ముచ్చట చెప్తారు, మేము ఇంకేదో బాండ్లు ఇస్తున్నామంటారు, ఇంకేదో చెప్తారు. ప్రజలు నమ్మకాన్ని కలిగించలేకపోయింది. ప్రభుత్వ పునరావాసాన్ని నమ్మకం కలిగించలేదు అనేదే. అయితే మీరు అన్నట్టు మరి దాంతో వదిలిపెట్టలేరు. ఒక అనుబంధం ఉంది. ఏం అలాట్ అయినా అన్ని సగమే 50% పోతాయి, మిగతా అధికారులందరూ మింగేస్తారు. పునరావాస పథకాలకు పోదాం, మిమ్మల్ని చూపిస్తా, మీ కాంగ్రెస్ పార్టీలు అందరూ మాతో రండి, పునరావాసం ఎంత జరుగుతుంది, పునరావాస పథకం జరుగుతుందో మీరు రండి,
మీరు వస్తే మేము చూపిస్తాం. రేపు ఈ మూసీ నది గురించి కూడా మేము చూపిస్తాం. ఖచ్చితంగా మీరు చిత్తశుద్ధితో చేయగలిగితే అది మీరు మళ్ళీ పట్టించుకోరు. ఒకసారి ఖాళీ చేసినాక వాళ్ళని అసలే దేకకపోతే వాళ్ళు అసలే వాళ్ళు అక్కడ ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు అటువంటి అవకాశం లేకుండా చేయాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. ప్రభుత్వాలలో కమిషన్ లేకుండా పనిచేసే వాళ్ళు ఇంతవరకు అయితే కనబడలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అట్లా అవుతుందా అనేది మాకు ఎక్కడ కనిపిస్తలేదు. మీరు అనేక విధాలుగా మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, మీరు ఎవరిని మార్చరు, ప్రభుత్వం లోపల అవినీతిని మార్చలేకపోతున్నారు. కాబట్టి పునరావాసం మీద మాకు నమ్మకం లేదు. పునరావాసాన్ని గట్టిగా కల్పించే దాని మీద నమ్మకం లేదు. లేకపోతే పునరావాసానికి పరిగెత్తుకొని వెళ్తారు, త్యాగాలు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. కానీ వీళ్ళు పునరావాసానికి లేదు. కాకపోతే మీరు అన్నట్టు ఒక అనుబంధం మాత్రం ఉంటది, ఒక బంధం మాత్రం ఉంటది. ఆ బంధాన్ని తెంచుకోవాల్సిన అవసరం ఒక త్యాగం. నా ఇల్లు ఇది నా స్థలం అని చెప్పి ఇల్లు కట్టుకుని లక్షలు అప్పులు చేసి కట్టిన పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చి కూల్చేద్దామంటే వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా. కానీ దానికి ఇప్పుడు మీరు అన్నట్టు ఖచ్చితంగా. కానీ మరి నేను ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. మనం ఇండ్లు కట్టుకుంటున్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు ఒకవేళ చేయలేదు అనుకుందాం, వాళ్ళు చేయకుండా అట్లాగే ఉందని అనుకుందాం, మరి మూసి పరిస్థితి ఏంటి? మనం ఇప్పుడు దీన్ని ఈ చర్చలో మనము ఒకవైపు మాట్లాడుకుంటూ ఇంకో వైపును మనం తీసుకెళ్ళకపోతే మరి ఏంటి మూసి పరిస్థితి ఏంటి? మరి మూసిని ఎట్లా చేద్దాం? ఏదైనా మరి మనకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? లేవు కదా. ఆల్టర్నేటివ్స్ లేవు కాబట్టి మీరు మూసీకి సంబంధించి దగ్గరలో ఉన్న ప్రదేశంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ చేయండి. వాళ్ళు పక్కనే ఉన్నటువంటి మూసీ పక్కన ఇంకొద్ది దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ చేయండి. పక్కనే ఇస్తే వాళ్ళు కొంచెం సాటిస్ఫై అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి అది చెప్పాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి నచ్చ చెప్పాలి. మనం ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళంతా పోయి అక్కడ శిబిరంలో కూర్చోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడి చేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కనబడరు. అక్కడ పోయి నేను చూస్తే ఎవరు కనబడరు, అంతా పోలీసులే కనబడతారు. పోలీసులు కాదు, పోలీసులు కౌన్సిలింగ్ చేస్తారా అండి? పోలీసులు కౌన్సిలింగ్ చేస్తారా? కాదు కదా. ఈ పోలీసులు అధికారులు కౌన్సిలింగ్ చేస్తారా? రమ్మనండి ఈ రాజకీయ నాయకులు పోయి పొద్దున పోయి వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి. మేము అప్పచెప్పినాం, పొద్దుట వరకు చేసేయండి, సాయంత్రం వరకు అయిపోవాలంటే ఏంటన్నట్టు ప్రజలా లేకపోతే ఇంకేమైనా వాళ్ళు? అట్లా కాదు కదా. ఇంకో విషయం, ఇప్పటి వరకు ఆక్రమణలు మేము సహించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూల్చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా కొన్ని విషయాల్లో అయితే కనికరం లేకుండా కూల్చివేతలు కొనసాగిన పరిస్థితి కనిపించింది. కానీ ఇక్కడ మూసీ నది ప్రక్షాళన విషయంలో పునరావాసం కల్పిస్తామని చెప్పినప్పటికీ కూడా తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఇప్పుడు పునరావాసం అంటుంది అనుకోవచ్చా? మరి ఆ వ్యతిరేకతను గమనించింది అనుకోవచ్చా? ఖచ్చితంగా వ్యతిరేకత గమనించింది. గ్రాఫ్ పడిపోయింది, ఎక్కడి నుంచో ఎక్కడికి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయేసరికి ముఖ్యమంత్రి గారు వెంటనే రంగంలోకి దిగినట్టు కనబడ్డది. వాళ్ళకే కాదు, ఇప్పుడు కూల్ స్టేషన్లో కూడా ఇస్తా అంటున్నాడు. ఏది? హైదరాబాదితులకు కూడా ఇస్తా అంటున్నారు. ఇప్పుడు మీరు చూడండి, హైదరాబాదితులకు కూడా ఇస్తా అంటున్నాడు. హైదరాబాద్లకు ఇస్తే హైదరాబాదితులు ఎట్లుంటారంటే 4-5 బెడ్రూమ్లకు వెళ్ళి హైదరాబాదితులు 4-5 బెడ్రూమ్లలో ఉన్నారు. వాళ్ళు 2 డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోవాలి. అది ఎట్లా ఉంటుందో పరిస్థితి మనం అంచనా వేయచ్చు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా నేను ఏమంటున్నానంటే, హైడ్రాలో కూడా అసమానత్వం ఉంది కదండి. హైడ్రాలో అసమానత్వం, రేపు మూసీలో అసమానత్వం ఉండొద్దు. మూసీలో ఒక చోట కూల్చేసి ఇంకో దగ్గర మేము కూల్చాము, ఇక్కడ కోర్టు స్టే తెచ్చుకున్నారు అంటారు వీళ్ళు. కోర్టులు స్టే తీసుకురాకుండా వీళ్ళు చేయగలుగుతారా? ప్రధానంగా ఒక 3 ప్రశ్నలు ఉన్నాయండి దీంట్లో. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని మనం పూర్తిగా చేసుకోవడానికి కావలసిన నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా పొలిటికల్ విల్ తో ఉంది, సంకల్పంతో ఉంది. కానీ వాటిని చేసేయడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి మేము కూల్చేస్తాం, ఏం ప్రజలా లేకపోతే ఇంకేమైనా? ఏంటిది మీరు కూల్చేది? ఏంటిదండి మీరు కూల్చేది? మీరు ప్రజలకు నచ్చజెప్పాలి, ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజలతో మాట్లాడాలి. మీకు అధికారం రాగానే అధికారులకు చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పి కూల్చేస్తారా? రాత్రికి రాత్రి బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తారా? దానివల్ల తీవ్ర నష్టం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం జరగాలో అంత జరిగింది. ఆ నష్టాన్ని పూరించుకోవడం వల్ల ప్రయత్నం చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో నదీ పరివాహక ప్రాంతంలో చేయాల్సిందే, కాకపోతే పద్ధతి ప్రకారంగా చేయాలని కోరుతున్నాం. పద్ధతి లేకుండా చేయొద్దు. తర్వాత ఎంత మేరకు వీటిని అవసరమైన చోటల్లా, అవసరం ఎక్కడ ఉంది, అవసరమైన చోట చూడాలి, వీళ్ళు పోయి చూడాలి. కూలగొట్టమని వాడేవాడో అధికారి చెప్తే వీళ్ళంటారా? అధికారులందరూ కూడా, ఇక్కడ నేను అధికారుల విషయం కూడా చెప్తున్నాను, అధికారులు ఏదో చెప్తారు. ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒకటి వచ్చిన పెద్ద పిచ్చి ప్రలాపన ఏంటంటే, ఆ అధికారులు ఏదో చెప్తారు, వీళ్ళు ఏదో తలగొక్కొని చేస్తాను. ఆ అధికారులు నమ్ముకున్నారు. ఏం చేసిన మళ్ళీ అదే అధికారులను పెట్టుకున్నారు. కేసీఆర్ పాలన ఉన్న అధికారులని మళ్ళీ పెట్టుకొని మళ్ళీ పక్కన కూర్చోబెట్టుకుని చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ పిచ్చి పనిలాగా అయితే కాకుండా మంచిగా ప్రజల దగ్గర పోయి చేయాలి, ప్రజల దగ్గర కూర్చొని చేయాలి, ప్రజలతోటి మమేకమే చేయాలి. మీరు సీట్లలో కూర్చొని కాదు, పోయి చేస్తే
ప్రజల్ని ఒప్పించాలి. ఇంకోటి ఏంటంటే నేను అన్నట్టు ఇంతకు ముందు పునరావాసం అనేది పక్కనే జరగాలి, ఇంకెక్కడో జరగవద్దు. మనకు హైదరాబాదీ వాసులకు ఏముంటదంటే ఆ ప్రదేశంతో ఒక పెద్ద అనుబంధం ఉంటది. మేము చార్మినార్ దగ్గర ఉంటాం, మేము చార్మినార్ దగ్గరనే ఉంటామంటాం. మేము హుస్సేన్ సార్ దగ్గర ఉంటే హుస్సేన్ సార్ దగ్గరనే ఉంటామంటాం. మా జీవితం అంతా అక్కడే గడవాలనుకుంటాం. ఏదేమైనా ప్రభుత్వం వాళ్ళతో ఒప్పించి ఆ నిర్ణయాలు తీసుకోవాలని చెప్తున్నారు. రైట్. సాదిక్ గారు మనతో పాటు గంగపురం వెంకటరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధికార చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా అండి. ఇక్కడ ప్రభుత్వము అధికారులను పోలీసులను వినియోగించి చేయొద్దు. రైట్.